నన్నయ్య విశ్వవిద్యాలయం 16వ, 17వ స్నాతకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్నాతకోత్సవాలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో వేదిక వద్ద బీసీఎస్ ప్రసన్నశ్రీ, ముఖ్య అతిథి ప్రొఫెసర్ మహేంద్ర పి. లామా, ఏపీ ఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గైట్ ఇంజనీరింగ్ కాలేజీ హెలీప్యాడ్ వద్ద గవర్నర్కు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీడీ నరసింహకిషోర్, జేసీవై నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరాం కృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రామ చౌదరి, జీజీయూ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు, నన్నయ్య రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేవీ స్వామి తదితరులు ఘన స్వాగతం పలికారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేవీ స్వామి, యూనివర్సిటీ ప్రొఫెసర్లు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రాజమహేంద్రవరంలోని తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటికి తక్షణ పరిష్కారం చూపడం ప్రజాప్రతినిధిగా తన ప్రధాన బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను సమానంగా పరిగణించి వేగంగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా సమస్యలు తెలియజేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వెలుగు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, నాయకులు వర్ర శ్రీనివాసరావు, ఉప్పులూరి జానకరామయ్య, మొక్కమాడి సత్యనారాయణ, కొల్లి బుజ్జి, టంగళ్ల బావి తదితరులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించిన మరునాడే లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు లేవని ఇరాన్ స్పష్టం చేయడంతో శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దేశ ప్రజలను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ప్రసంగిస్తూ పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధి నిర్వహణకు కొత్త దశకు తీసుకువెళ్తామని, తమ దేశంపై దాడి చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నాం. బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ వెల్లడి. అనంతపురంలో పచ్చదనం రావడానికి కూడా తానే కారణమని చెప్పుకోవడం చంద్రబాబు కామెడీకి పరాకాష్ట. వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా. యనమదురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు రైతుల మేలు కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. రాష్ట్రంలో కేవలం ప్రయాణ సౌకర్యాల కోసమే కాకుండా విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేలా పటిష్టమైన కనెక్టివిటీ వ్యవస్థను నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్వహణ, గుంతలు లేని రోడ్లు, ఈవీ బస్సుల వినియోగం, పోర్టు కారిడార్ల అభివృద్ధి వంటి కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక లోటు అవరోధాలను అధిగమించి అభివృద్ధి సంక్షేమాల సంతులనంతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపించే లక్ష్యంతో 2026-27 సంవత్సర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో బడ్జెట్లో పొందుపరిచిన లక్ష్యాలను, దీర్ఘకాలిక సుస్థిర ప్రయోజనాలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించేందుకు ఆయన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ అభివృద్ధి సంక్షేమాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నామన్నారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అవుట్ రీచ్ కార్యక్రమం లక్ష్యాన్ని వివరించి 2026-27 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కీలకమైన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో బడ్జెట్ అంటే మన రాష్ట్రంలో 26-27 సంవత్సరానికి బడ్జెట్ అలికేషన్ ఎలా చేశారు, ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకి, డెవలప్మెంట్స్కి, అదేవిధంగా ఈ జిల్లాకి ఎలా చేశారనే దాని మీద ప్రజాప్రతినిధులు అందరితో కూర్చొని డిస్కస్ చేయమని కోరిన ముఖ్యమంత్రి గారు
దిశానిర్దేశం ఇచ్చారు. అదేవిధంగా ప్రతి శాసనసభ్యుడు తన యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న మండల నాయకులతో కూడా ఈ యొక్క బడ్జెట్ విషయాలు తెలియజేయాలి. ఎందుకనంటే రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలుసు. ఆ రోజు కంబైన్డ్ స్టేట్ రెండుగా విడిపోవటం, ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరం పోవటం, మనకు ఆదాయం తగ్గిపోవటం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తెలంగాణకి ఎక్కువ, మనకు తక్కువ. అంతేకాకుండా 16,000 కోట్ల అప్పుతో వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కూడా అనేక అవకతవకలు, పర్టికులర్గా ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలో అనే యొక్క జ్ఞానం లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఖరికి ప్రజలు కట్టిన, మున్సిపాలిటీలో కట్టిన ప్రజల ట్యాక్సులను కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి మ్యాచింగ్ ఫండ్ కూడా ఇవ్వలేక ఆ యొక్క అమౌంట్ కూడా బాగొట్టుకున్నారు. ఉదాహరణకి నా మున్సిపాలిటీలోనే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు శాంక్షన్ చేయించాం. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన షేరు తక్కువ షేర్ది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు టెండర్లు పిలిచి స్టార్ట్ అయినాయి. ఒక ఉదాహరణ, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్లో 3,000 కోట్లు డైవర్ట్ చేశారు. ఆ 3,000 కోట్లని అంటే జనరల్గా ఏంటంటే మున్సిపాలిటీస్ అంటే స్వపరిపాలన, వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళు కౌన్సిల్లో పెట్టుకొని ఏ వార్డులో రోడ్డు వేయాలి, ఏ వార్డులో ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, ఏ వార్డులో కన్వెన్షన్ సెంటర్ కట్టాలని కౌన్సిల్లో నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలి. అలా కాకుండా లాస్ట్ గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది 3,000 కోట్లు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఆ 3,000లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు 1,700 కోట్లు యాక్చువల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈరోజుకి ఇచ్చింది. త్వరలో 1,300 కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళే ఖర్చు. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసింది. ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ చెప్పా, ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా చేసింది. అయితే ఈ యొక్క బడ్జెట్ మన 26-27లో ఏదైతే బడ్జెట్ పెట్టామో దాంట్లో ఏ ఐటెంకి ఎంత పెట్టాము, అసలు ఎంత ఆదాయం వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంది ఎంత, పక్క రాష్ట్రాలది ఎంత, ఇవన్నీ ప్రజాప్రతినిధులకు తెలియాలి. అందుకని జిల్లా లెవెల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో యాక్చువల్గా పెట్టమన్నారు. దాని మీద ఈరోజు డిస్కస్ చేసాం. ముఖ్యంగా తీసుకుంటే పాపులేషన్ పరంగా మనది 58%, మన నుంచి విడిపోయిన వాళ్ళది 42%, కానీ మన ఆదాయం 46%. పాపులేషన్ 58%, ఆదాయం వచ్చి అప్పుడు 46%. అయితే మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు తీసుకుంటే ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో 3,87,000. సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అంతా నేనే చేశాను అంటూ సాగిస్తున్న ప్రసంగాలు అత్యంత హాస్యాస్పదంగా మారాయని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో పచ్చదనం రావడానికి కూడా తానే కారణమని చెప్పుకోవడం చంద్రబాబు కామెడీకి పరాకాష్టాన్ని మండిపడ్డారు. హంద్రీనివ ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసం చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో 51,000 కోట్లు అప్పు చేసి అందులో 13,000 కోట్లను కాంట్రాక్టర్ల కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. ఇప్పుడు కూడా తింటే గారెలు తినచ్చేమో కానీ వింటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు కామెడీ వినాలి అన్నటువంటి నానుడు కూడా తీసుకురావాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేయకపోయినా కామెడీగా మాట్లాడేటువంటి మాటలు నిజంగా ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో అనేక సార్లు చూసాం. నా వల్లే ప్రపంచంలో ఐటీ వచ్చింది, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు ఆ ఫోన్ మీ చేతిలో ఉండేది నేనే కనిపెట్టాను, కొత్తగా గ్యాస్ నేనే ఎట్లా వండాలా గ్యాస్ పైన అనేది నేర్పించాను. ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నట్టు నవ్వుకుంటున్నారని తెలిసినా కూడా
ఆయన పదే పదే ప్రజలపైన రుద్దడానికో లేకపోతే అది కామెడీగా ఉందని చెప్పి హాస్యం చేయడానికి చెప్తున్నాడో కానీ అది నిజంగానే కామెడీగా బాగా నవ్వుకుంటా చూస్తాం. రీసెంట్గా తన అనంతపూర్ పర్యటనలో అక్కడ హార్టికల్చర్ రావడానికి కానీ చెట్లు పెరగడానికి కానీ ఆ పచ్చదనం రావడానికి నేనే కారకుడు అని చెప్తున్నాడు. అక్కడ నిజంగా ఒక్కసారి తన గుండెలపైన చేసుకొని చెప్పమని చెప్పాడు. మేము ఈ విషయాలు అనేక సార్లు చెప్పా. తను చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి మళ్ళీ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగా మరొకసారి తెలియజేస్తాం. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రినీవాస్ రుజలస్రవంతి ఎవరి వలన ఆ నీళ్ళు వచ్చాయి, ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు చేరాయన్నటువంటి వివరాలు నీకు తెలిసినా కూడా పదే పదే నేనే చేసినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు కానీ గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన 2 సార్లు 3 సార్లు గౌరవ ఎన్టీ రామారావు గారు ఒకసారి శంకుస్థాపన మాత్రమే చేశారు. ఒక్క అడుగు ముందరికే చంద్రబాబు నాయుడు గారు రామారావు చేసిన శంకుస్థాపన తప్పు, ఆయన ఏదో 40 టీఎంసీలకు అన్నాడు, ఆయన హయాంలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అనుకోండి. ఈయన హయాంలో కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆ 40 టీఎంసీలు ఎందుకు పని లేకుండా అది సాధ్యపడదు, అది 5 టీఎంసీలకు కేవలం త్రాగునీరుకే ఉపయోగపడే విధంగా అని చెప్పి కుదించి జీవో ఇచ్చాడు. శంకుస్థాపన చేసి కూడా ఈ మహనీయుడు. అటువంటి పరిస్థితులలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జీవోను తీసేసి మరొకసారి వివరిస్తున్నా, ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 టీఎంసీలకు కుదించినటువంటి త్రాగునీటికే పరిమితం అన్నటువంటి ప్రాజెక్ట్ని మరి రాజశేఖర గారు ఆ జీవోను రద్దు చేసి తను మళ్ళా 40 టీఎంసీలకు తను మళ్ళా జీవో ఇచ్చి డబ్బులు 5 సంవత్సరాలలోనే పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్టును కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు, మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు అయిపోయి ఇటుపక్క ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉన్నా, మరొక పక్క కరువు ప్రాంతాలు జైసల్మార్ తర్వాత ఎడారి ప్రాంతంగా మారబోతుంది అనంతపురం జిల్లా అన్నటువంటి దగ్గర నుంచి ఈరోజు దేశంలోనే టాప్ మోస్ట్ హార్టికల్చర్గా డెవలప్ అయినా ఈయన చెప్పేటువంటి ఆ పచ్చదనం వచ్చినా దానికి కారకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభం చేసి 2009 ఆయన మరణించేది దాదాపుగా కంప్లీట్ స్టేజ్ తీసుకొచ్చారు. మళ్ళా కొంచెం ఆలస్యమైన 2012లో హంద్రీనీవాకు నీళ్లు వచ్చాయి. నీ హయాంలో కనీసం పని కూడా మొదలు పెట్టలేదు, కేవలం నీ పేరుతో బోర్డులు వేసుకున్నావు, ₹1 కేటాయించలేదు. ఇది గుర్తు నీకు తెలిసినా కూడా అక్కడ జరిగినటువంటి మంచిని ఇంకొకరి పేరు చెప్పలేక నీ పేరు వాడుకుంటున్నావు, అంతకుమించి చేయలేదు. ఈరోజు గుండెలపైన చేసుకొని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నీ వలన హంద్రీనీవా అయిందా? నువ్వు 5 టీఎంసీలు కుదించినటువంటి మాట వాస్తవమా కాదా? 2 సార్లు శంకుస్థాపనకు వివిధ ప్రదేశాలకు వచ్చి ₹1 కూడా కేటాయించుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? జీడిపల్లి వరకు ఏ సంవత్సరంలో నీళ్ళు వచ్చాయి? జీడిపల్లి రిజర్వాయర్ అయిపోయి పైన మారెల కానీ గొల్లపల్లె కానీ అటుపక్క ఈరోజు నీ కుప్పంకు నీళ్లు పోయేటువంటి వరకు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాల తోట సీతారామలక్ష్మి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేయాలన్నారు.
మండలంలో సుమారు 8,261 ఎకరాలు సాగు చేశారు. మన మండలం 8,261 ఎకరం. మొత్తం రైతుల సంఖ్య 3,442 మంది రైతులు ఈ వ్యవసాయం చేశారు. ఈ రబీలో భీమవరం మండలంలో 34,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. అంచనా వేసాం 34,000 మెట్రిక్ టన్నులు మంచి పంట పండింది. దీంట్లో సుమారు 26,605 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఎంత పండించారు అంత పంట కూడా ప్రభుత్వం తీసుకుంటానికి సిద్ధంగా ఉంది. మా ధాన్యం ఆఖరికి వచ్చేటప్పుడు కొంటారో కొనరో అని భయాందోళన చెందవలసిన పని లేదు. చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ ధాన్యం కొనుగోలు కోసం 6,65,125 బోన్ సంచులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధాన్యం ధర ఏ గ్రేడ్ అయితే 75 కేజీలు 1,792 రూపాయలు, సాధారణ రకం అయితే 1,777 రూపాయలు. రైతులు గమనించి మీ ధాన్యాన్ని ఇక్కడికి రైతు సేవా కేంద్రం వరకు వచ్చి ఈ కొనుగోలు సెంటర్లో మీ శాంపిల్ చూపించి మీ ధాన్యాన్ని మిల్లుకు పంపించాలని చెప్పి కోరుతున్నాను. భీమవరం మండలంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద సుమారు 2,582 మంది రైతులకు 3 విడతలుగా 5,02,00,000 రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద రైతుకి 7,000, 7,000, 6,000 3 దఫాల కింద 20,000 రూపాయలు మీ అకౌంట్ లో వేయటం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం రైతుల పాలిట ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. గత ప్రభుత్వం లాగా కాదు, మీరు ధాన్యం సంచులు తీసుకుని ధాన్యం పట్టి లారీ మీద ఎగుమతి చేసిన 24 గంటల లోపల మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఏ రైతు కూడా మాకు డబ్బులు పడలేదు అనే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఏలుముద్ర వేస్తే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రబీ సీజన్లో రైతు మంచి పంట పండింది. అందరూ కూడా రైతులు కోసిన వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మాకు 50 బస్తాలు అయినాయండి, మాకు 55 బస్తాలు అయినాయండి, మాకు 60 బస్తాలు అయినాయి అని చెప్తున్నారు. చాలా సంతోషం. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. మీరు తొందరగా మాసులు చేసి మీ పండిన పంటని మిల్లర్స్ కి పంపించవలసిందే కోరుతున్నాం. ఇక్కడ రైతులు ఉన్నారా? మీకు అందరికి అర్థమైందా? మీరు తెలుసుకోవాల్సిన పాయింట్లు అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పేపర్ ఇచ్చేసి మన పని అయిపోయిందని వెళ్ళిపోతే అది అమౌంట్ జమ కాదు. వెంటనే ఇమీడియట్ గా అమౌంట్ అవ్వాలి అంటే మీ వెళ్ళిపోతే కంపల్సరీగా ఫలానా వెంకటేశ్వరరావు గారు, ఫలానా నాగేశ్వరరావు గారు, ఫలానా సుబ్బారావు గారు ఇచ్చారనేది ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా. ఆ సబ్జెక్టే మీకు చెప్పారు. బాగా రైతులకి చాలా అవసరమైన సబ్జెక్ట్ చెప్పారు. చాలా ఓపికగా వెంకటేశ్వరరావు గారు నేను ఎక్కడ వినలేదు. చాలా బాగా మీ రైతులందరూ కూడా ఆచరించాలి. ముఖ్యంగా ఇవాళ సొసైటీల ద్వారా, ఎందుకంటే గతంలోకి వెళ్తే చాలా చరిత్రది. రైతులు ఎంత బాధపడ్డారో, ఎన్నిసార్లు మనం రోడ్డు ఎక్కేమో మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అన్నదాత సుఖీభవ 3 విడతలుగా ప్రతి రైతుకు డబ్బులు వేయటం కానీ, ఈ రోజున పండించిన ధాన్యాన్ని ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అని ఈ సొసైటీల ద్వారా కొనుగోలు చేయటం కానీ, అమౌంట్ డబ్బులు తీసుకునే పరిస్థితి కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం మీ రైతులకు అందరికి ఇచ్చింది. అవునా కదా? ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ చేయటం, మరి మేము అందరం కూడా రావటం కూడా జరిగింది. వాళ్ళ ద్వారా, ఇక్కడ అధికారుల ద్వారా చాలా చక్కగా సబ్జెక్ట్ అంతా ఆయన వెంకటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు. మీరు అందరూ కూడా ప్రతి రైతు కూడా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోండి. మన కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీ రైతుల కోసం ఆలోచన చేస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారనే సందర్భంగా తెలియజేస్తున్నారు. ధాన్య కొనుగోలులో రైతులు గమనించుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి 2-3 మాటలు నేను చెప్తాను. మనకి భీమవరం మండలం సంబంధించి దాదాపుగా 34,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. దాంట్లో 30,000 పైగానే ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనడం జరుగుతుంది. కొన్ని రకాల ధాన్యాలు అయితే రైతులు వాళ్ళు తినడానికి ఉపయోగించుకుంటారు. మిగతా కూడా ధాన్యం పట్టుబడికి వస్తుంది. అట్లానే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరవాసరం మండలానికి సంబంధించి దాంట్లో కూడా 43,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని వసతులు ఇప్పటికే ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి గోనెసంతులు కానించి సిబ్బంది నియామకం అంతా కూడా చేపట్టి వాళ్ళకి
తగినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. పెద్దలు చెప్తూ వచ్చారు, మీ అందరికీ కూడా 24 గంటల్లోనే ధాన్యం సొమ్ము జమ చేయబడుతుందని. కానీ కొంతమందికి 2 రోజులు కూడా రావట్లేదు. కారణం ఏంటంటే మీరు ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత FTO అని ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్పేసి ఒక ఆయన ఇస్తారు. ఇక్కడే ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ లో ఏముంటుందనంటే మీరు ఎన్ని సార్లు మీరు కట్టారు, దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఇంత అని నిర్ధారణ చేస్తూ మీరు ఒక ఏలుముద్ర వేయాలి. అది మీరు అంటే మేము ఇంత ధాన్యం ఇచ్చాము, మీకు ఇంత డబ్బు వస్తుంది, మాకు ఇంత డబ్బు వస్తుందని చెప్పి మీరు నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసిన దానికి గుర్తేందంటే మీరు ఆ ఏలుముద్ర వేయటం. అది చాలా మంది రైతుల సాయంకాలం వస్తానండి, రేపు వస్తానండి అలా డిలే చేసుకున్న తరుణంలో ఏమవుతారంటే అది అట్లా మీరు ఎన్ని రోజులైతే డిలే చేశారో అన్ని రోజుల తర్వాత ఈ డబ్బు రిలీజ్ అవ్వబడుతుంది. అది అలా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు ఏలుముద్ర వేసి గుండుగోలను పీహెచ్సీ అభివృద్ధి దాతలు చేస్తున్న సహకారం గొప్పదని ముంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా బేబనూరు మండలం గుండుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో దాత మామిళ్లపల్లి ఆదినారాయణ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన భోజనశాలను ఆపరేషన్ గదిలో గ్రామస్తులు జె సతీష్ తేజస్విని సమకూర్చిన ఏసీని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృ సురక్ష కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన గర్భిణీలు 65 మందికి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ధర్మరాజు సేమంతం చేసి ఆశీర్వదించారు. సత్యసాయి సేవా కార్యక్రమంలో కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఇక్కడ చూసి అంటే మూర్తి గారి పిల్లలు సతీష్ తేజస్విని వాళ్ళిద్దరూ కూడా ఆ ఏసీని కూడా డొనేట్ చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడం. ఎందుకంటే డెలివరీ రూమ్ లో అక్కడ కంజెస్టెడ్ గా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళ దృష్టికి తీసుకురాగానే దాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం. అలాగే రాగానే మనకి హాస్పిటల్లో ఉన్న ఏంటి ఇబ్బందులను డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు మా ఇక్కడ కరెంట్ ఇబ్బంది ఒకటి ఉంది, దానికి ఇన్వర్టర్ కావాలంటే ఆ ఇన్వర్టర్ కూడా మా బొబ్బులు వాళ్ళ రిలేటివ్స్ అది మాట్లాడి ఆ ఇన్వర్టర్ కూడా కావాలన్న 2-3 రోజుల్లో. గత వైసీపీ పాలనపై ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలన విధ్వంసంతో ప్రారంభమైందని, అసత్య ప్రచారాలతో కూటమిపై బురద జల్లుతోందని ఆరోపించారు. వైసీపీ పాలన విధ్వంసంతో ప్రారంభమైందని, అసత్య ప్రచారాలతో కూటమిపై బురద జల్లుతోందని ఆరోపించారు. పొన్నూరు ఘటనకు రాజకీయ రంగు పులిని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయితే చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రజల అభివృద్ధికే కట్టుబడి పనిచేస్తామని నరేంద్ర స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా చిత్తూరు జిల్లాలో చూసాం, మామిడి రైతులు కొనుగోలు కోసం పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళే ట్రాక్టర్లలో తెస్తారు, వాళ్ళే రోడ్డు మీద పోస్తారు, వాళ్ళే బళ్ళు ఎక్కిస్తారు, వాళ్ళే దొక్కిస్తారు. అక్కడ రైతులు ఎవరు ఉండరు. అదొక స్టేజ్ డ్రామా కింద వాళ్ళ మనుషుల్ని పెట్టి చేయటం, దాన్ని వాళ్ళకు సంబంధించిన వీటిలో ప్రచారం చేసుకోవటం. నిజమైన రైతు ఎవరు ఉండడు. అక్కడ ఉండేదంతా వైకాపా కార్యకర్తలు మాత్రమే, వాళ్ళకు సంబంధించిన నాయకులు. ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది, ఫేక్ వార్తలు సృష్టించడం కానీ వాటిని ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం కానీ చేయటం మనం చూసాం. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గాల్లో నాయకులు కూడా, వైకాపా నాయకులు కూడా అదే బాటను ఎంచుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ బార్ దగ్గర గొడవ జరిగినా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ గొడవ జరిగినా దాన్ని రాజకీయ రంగు పులవటమో ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరిని సమర్థిస్తున్నారని చూస్తే కొన్ని వాళ్ళు ఏమన్నా నిజంగానే సచ్చీలురా అంటే అది కాదు. ఉదాహరణకి మా పొన్నూరు నియోజకవర్గమే తీసుకుంటే నిన్న మొన్న రోడ్డు మీద పడుకొని బ్రహ్మాండంగా నటించాడు. అసలు ఎవరైతే మొదటి గొడవలో ఉన్నారో దేవరకొండ గోపి అనే వ్యక్తి కానీ, వంశీ అనే వ్యక్తి కానీ, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే వంశీ అనే వ్యక్తి మీద 8 కేసులు ఉన్నాయి. అది మేము వచ్చినప్పుడు పెట్టినవి కాదు. రైల్వే స్టేషన్లో దొంగతనాలు చేయటం కానీ, రైలు దిగి వచ్చే ప్రయాణికుల దగ్గర దొంగతనాలు చేయటం కానీ, లేదా ఆడపిల్లల్ని వేధించడం కానీ, ఇటువంటి 8 కేసులు ఉన్నాయి వంశీ అనే వ్యక్తి మీద. ఎప్పుడు 2022, 23, 24 ఇవన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అలాగే దేవరకొండ గోపి ఏదైతే వాళ్ళు సోకాళ్ళు కార్యకర్తలుగా చెప్పుకుంటున్నారో అతని మీద 11 కేసులు ఉన్నాయి. 2022లో 5 కేసులు ఉన్నాయి. 2021లో 1 కేసు ఉంది. 2020లో 1 కేసు ఉంది. 11లో 7 కేసులు వాళ్ళ గవర్నమెంట్లోనే ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత పెట్టినవి కాదు. మేమంటే ఇదిగో మీ గవర్నమెంట్ వచ్చింది, మా మీద తప్పుడు కేసులు పెట్టారు,
ఇవన్నీ మీరు పెట్టినవి అంటారు. మేము పెట్టినవి కాదు. ఉన్న 11 కేసుల్లో 7 కేసులు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు. అదేవిధంగా ఎంత ఆశ్చర్యం అంటే, ఏదైతే ఈ 2 రోజుల్లో ఇదొక సంఘటన, వీళ్ళిద్దరూ గోపి అనే అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎక్కడో ఒక చిన్న దీని దగ్గర గొడవ జరిగితే దాని మీద కేసు పెట్టి మరి వాళ్ళు ఇది చేయడం జరిగింది. రెండోది ఎక్కడా కూడా దీనిలో రెండో కేసు మద్యం షాప్ దగ్గర జరిగింది. మద్యం షాప్లో 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూర్చొని తాగుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం చూసినా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు పిల్లి శ్యామ్ అనే అతను, మంచాల కృష్ణబాబు, మండ్రు మనోహరు, మండ్రు వెంకటరత్నం, ఇది నేను కాదు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది. వీళ్ళ 4 కూర్చొని బార్లో కూర్చొని మందు తాగుతుంటే ఎవరి మీద అయితే వీళ్ళు ధర్నాలు చేశారో ఆ వ్యక్తి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లోనకు వచ్చాడు. ఆ దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు, పరిచయం కూడా లేదు. 4 వాళ్ళ ప్రకారమే చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు, ఇతను ఒక్కడు ఉన్నాడు బార్లో. అంతకుముందు రోజున్న గొడవను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇతని మీద బార్లో వస్తే బయటికి పరిగెత్తుకుంటా వస్తూ ఉన్న సందర్భంగా బయట వాళ్ళ తమ్ముడు ఈలోపు రావటం మూలాన జరిగిన సంఘటన అది. దీన్ని రాజకీయ రంగు బులుగుతారు. ఎక్కడా ఈ స్టేట్మెంట్ చూస్తే కులం ప్రస్తావన లేదు. ఏమంటున్నారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, అసలు కొట్టినాడెవడో నాకే తెలీదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత కనుక్కుంటే పలానా వ్యక్తి అని చెప్పి తెలిసింది నాకు అని చెప్పి కంప్లైంట్లో చెప్తారు. ఎక్కడ ఈ కంప్లైంట్లో ఇది కానీ అంతకుముందున్న గోపి కంప్లైంట్లో కానీ కులాల ప్రస్తావనే లేదు. కులాల గురించి మాట్లాడిన సందర్భమే లేదు. కులాల ప్రస్తావన లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం, గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నాం. బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ వెల్లడి. అనంతపురంలో పచ్చదనం రావడానికి కూడా తానే కారణమని చెప్పుకోవడం చంద్రబాబు కామెడీకి పరాకాష్ట. వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోడు శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా. యనమదురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, రైతుల మేలు కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.